వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ట్విట్టర్ లో నుంచి చౌకీదార్ పేరును తొలగించిన మోదీ ఇక నుంచి ట్విట్టర్ లో కాదు మనసులో ఉంటుందన్న ప్రధాని అమేథీలో ఓడిన వాయనాడ్లో రికార్డు సృష్టించిన రాహుల్ గాంధీ మనస్తాపానికి గురై రాజీనామా చేస్తానన్న కాంగ్రెస్ ప్రెసిడెంట్ బీజేపీ గెలుపుపై తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు అంచనాలకు మించిన గెలుపుపై ఆనందంలో అధినాయకులు కిడ్నీ సమస్యతో హాస్పిటల్కి వస్తే కిడ్నీనే మాయం చేసిన వైద్యులు హైదరాబాద్ కర్మన్ ఘాట్ జీవన్ హాస్పిటల్లో దారుణం డీటెయిల్స్ చూస్తే ఈ ఎన్నికల్లో చౌకీదార్ నినాదంతో ముందుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ఆ పదాన్ని తొలగించారు. ట్విట్టర్లో తన పేరుకు ముందు ఇన్నాళ్లు కనిపించిన చౌకీదార్ పదం బీజేపీ విజయం సాధించిన వెంటనే మాయమైంది. ఎన్నికల ప్రచారంలో మోదీ తన ప్రతి ప్రసంగంలోనూ చౌకీదార్ నినాదాన్ని వినిపించారు. అంతేకాదు ఆ పార్టీ మంత్రులు, నేతలు, మద్దతుదారులు, అభిమానులు కూడా తమ పేర్ల ముందు చౌకీదార్ పదాన్ని చేర్చుకున్నారు. తాజా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ తన ట్విట్టర్ ఖాతా ముందు ఉన్న చౌకీదార్ పదాన్ని తొలగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలు చౌకీదారులుగా మారి దేశానికి ఎంతో సేవ చేశారని, చౌకీదార్ దేశంలో అతిపెద్ద శక్తిగా అవతరించిందని అన్నారు. దేశాన్ని కులమత కలహాలు, అవినీతి నుంచి కాపాడిందని, దుష్ట శక్తులను పారదోలిందని ట్వీట్ చేశారు. చౌకీదార్ పదం శాశ్వతంగా తన మదిలో నిలిచిపోతుందన్నారు. చౌకీదారును ఇప్పుడు మరో స్థాయికి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్న మోదీ దేశంలో ఈ స్ఫూర్తిని ప్రతిక్షణం సజీవంగా ఉంచుదామని పేర్కొన్నారు. అందుకనే తన ట్విట్టర్ ఖాతా నుంచి ఆ పదాన్ని తొలగిస్తున్నానని, అయినప్పటికీ అది తన మనసులో ఎప్పటికీ ఉంటుందని వివరించారు. ఇప్పటి వరకు ఆ పదాన్ని పెట్టుకున్న అందరూ దానిని తొలగించాలని మోదీ కోరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్లో గెలిచి చరిత్ర సృష్టించాడు. ఉత్తరప్రదేశ్లోని సాంప్రదాయ స్థానమైన అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో పరాజయం పాలైన కాంగ్రెస్ చీఫ్ వాయనాడ్లో మాత్రం రికార్డు విజయాన్ని అందుకున్నారు. అమేథీలో ఓడినప్పటికీ వాయనాడ్లో గెలవడం ద్వారా రాహుల్ పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు. వాయనాడ్లో రాహుల్ తన సమీప అభ్యర్థి అధికార ఎల్డీఎఫ్ నేత పిపి సునీర్పై 4,31,770 ఓట్లతో విజయం సాధించారు. 2014లో మహారాష్ట్రలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ నేత ప్రీతం గోపీనాథ్ రావు ముండే 6,96,321 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ పాటిల్పై విజయం సాధించారు. అలాగే పశ్చిమ బెంగాల్లోని సిపిఎం అభ్యర్థి అనిల్ బసు 5,92,502 ఓట్లతో విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు వారి చెంతనే రాహుల్ చేరారు. మరో వారంలో ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్ అతి పిన్న వయసులో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయనున్న మూడో వ్యక్తిగా రికార్డులోకి ఎక్కనున్నారు. ప్రస్తుతం జగన్ వయసు 46 సంవత్సరాల 6 నెలలు కాగా, ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు 38 సంవత్సరాలు 11 నెలల వయసులో దామోదరం సంజీవయ్య సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత 45 సంవత్సరాల 5 నెలల వయసులో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. వీరిద్దరి తర్వాత తక్కువ వయసులో సీఎం కానున్నది జగనే. ఇక దేశవ్యాప్తంగా పరిశీలిస్తే అసోంకు 1985లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ప్రఫుల్ల కుమార్ మహంతా వయసు 33 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత 2012లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి అఖిలేష్ యాదవ్ వయసు 39. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 30న విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనుండగా, ఆ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారని విశ్వసనీయ సమాచారం. విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఇప్పటికే జగన్ నుంచి కేసీఆర్కు ఆహ్వానం అందినట్టు సమాచారం. దీనికి కేసీఆర్ సైతం సానుకూలంగా స్పందిస్తూ తాను తప్పకుండా వస్తానని చెప్పినట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు కావలసిన ఏర్పాట్లు చేయాలని సీఎం కార్యాలయం అధికారులను కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది.
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ఝలక్ ఇచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పత్తా లేకుండా పోయిన బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం జూలు విదిల్చింది. ఏకంగా 4 స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది. బీజేపీ గెలుచుకున్న స్థానాలన్నీ టీఆర్ఎస్ కు గట్టి పట్టున్న ప్రాంతాలు కావడం గమనార్హం. మరి ముఖ్యంగా నిజామాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పరాజయాన్ని ఎవరూ ఊహించలేదు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో కవిత దారుణ పరాజయం పాలయ్యారు. మిగతా వారిలో సికింద్రాబాద్ నుంచి జి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు గెలుపొందారు. ఈ నలుగురిలో సీనియర్ నేత అయిన కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు లభించడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ గా 2 సార్లు పనిచేసిన కిషన్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఎందుకు కలిసి వస్తుందని చెబుతున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే 175 సీట్లను సొంతం చేసుకుంటాం అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్కు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? అక్షరాల 281. సామాజిక మాధ్యమాల్లో చెలరేగిపోయిన పాల్ తన క్రేజ్తో బోల్డ్ అంతమంది అభిమానులను సంపాదించుకున్నారు. తాను ట్రెండ్ సెట్టర్గా మారడం ఖాయమని, సునామీ సృష్టిస్తామని చెప్పుకొచ్చిన పాల్ నర్సాపురంలో కనీసం 300 ఓట్లను కూడా సొంతం చేసుకోలేకపోయారు. ఇక ఆ పార్టీ అభ్యర్థులకు కూడా ఎక్కడ 300 ఓట్లు దాటలేదని నర్సాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసిన పాల్ అదే నియోజకవర్గం నుంచి లోక్సభకు కూడా పోటీ పడ్డారు. అయితే అక్కడ మాత్రం ఆయనకు 2987 ఓట్లు పోలయ్యాయి. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లు కలిగిన వ్యక్తులు బరిలో నిలిచినప్పటికీ ఎక్కడ డిపాజిట్ కూడా రాకపోవడం గమనార్హం. తెలంగాణలో బీజేపీ పార్టీకి చెందిన 4 అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం నింపినట్టయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా రాని బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా 4 స్థానాలు కైవసం చేసుకోవడంతో బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మిఠాయిలు పంచుతూ కేరింతలు సందడి చేశారు. ప్రజా అంతిమ తీర్పు కూడా ప్రజలు ఇక్కడ బలమైన సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో చూసినామంటే కేంద్రంలో కనుక చూసినట్టు అటు కేంద్రంలోనూ ఇటు తెలంగాణలోనూ కూడా చూసినట్టయితే బీజేపీ కూడా తన సత్తా ఏంటో మరోసారి చాటింది. ప్రజలందరూ కూడా బీజేపీ వైపు మొక్కుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు మనకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్, ప్రజా తీర్పు ఏ విధంగా అనిపించింది? చాలా స్పష్టంగా దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తున్నది. మోదీ పనితీరు ఇవాళ స్పష్టంగా దేశవ్యాప్తంగా గెలిపించింది. తెలంగాణ అతీతం కాదు, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నది. ఇవాళ తెలంగాణ ప్రజల మన్నలు చూడకుండా మోదీ బీజేపీ భవిష్యత్తులో దక్షిణాదిలో కూడా తెలంగాణ పాగా వేస్తారు. 4 సీట్లు సాధించుకోవడం జరిగింది సార్ తెలంగాణలో. అనంతపూర్ సీఐగా పనిచేస్తూ స్థానిక ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ విసిరి వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి గోరంట్ల మాధవ్. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరి హిందూపురం ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. సీఐగా పనిచేస్తున్న సమయంలో తనపై అధికారి డీఎస్పీకి సెల్యూట్ చేసిన ఆ మాధవ్ ఇప్పుడు ఎంపీగా ఎన్నికైన అదే డీఎస్పీ నుంచి సెల్యూట్ తీసుకున్నాడు. ఈ అరుదైన సంఘటన కౌంటింగ్ కేంద్రం వద్ద జరిగింది. నరేంద్ర మోదీ, అమిత్ షా ఆధ్వర్యంలో దేశంలో తెలంగాణ బీజేపీ గెలవడంతో కొత్తపేటలో ఉప్పల రాజలక్ష్మి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు టపాసులు పేల్చి మిఠాయిలు పంచారు.
मोदी जी जिंदाबाद। भारत माता की जय। माता की जय। भारत माता की जय। भारत माता की जय। नरेंद्र मोदी गारी నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఘన విజయం సాధించడంతో మలక్పేట్ యాకుత్పురా నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును వ్యతిరేకంగా బీజేపీ నాయకుల నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ గెలవడంతో ఓల్డ్ సిటీలో బీజేపీ కార్యకర్తలు అభిమానులు స్వీట్లు పంపిణీ చేశారు. మత సామరస్యానికి ప్రతీకైన హైదరాబాద్లో ముస్లిం స్త్రీలు కూడా ఆనందంతో మిఠాయిలు తీసుకుని సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కర్మన్ఘాట్ జీవన్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ అని హాస్పిటల్కి వస్తే కిడ్నీనే తొలగించారు. హైదరాబాద్ కర్మన్ఘాట్ జీవన్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ అని హాస్పిటల్కు వస్తే కిడ్నీనే తొలగించారు జీవన్ హాస్పిటల్ వైద్యులు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల నల్లచెరువు గ్రామవాసి కొప్పుల 43 సంవత్సరాల మంగమ్మ అనే మహిళ కిడ్నీ వ్యాధితో హాస్పిటల్కు రాగా ఆరోగ్యశ్రీలో అడ్మిట్ చేసుకుని కూడా 17,000 రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. కిడ్నీ తొలగించి ఆరోగ్యంగానే ఉందని జనరల్ వార్డుకు తరలించారు. ఆపరేషన్ జరిగిన 3వ రోజు గుండెపోటుతో మరణించిందని వైద్యులు తెలపడంతో వైద్యుల నిర్లక్ష్య కారణంగా చనిపోయిందని హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళనకు దిగారు. రిస్క్ ఉంది, అది పెద్ద ప్రాణాపాయం ఏం లేదమ్మా అని కూడా ఎక్స్ప్లెయిన్ చేసిరు. ఎవరైతే వాళ్ళ అల్లుడు ఇంకోటి ఆరోగ్యశ్రీ ఉంది కదా, ఆరోగ్యశ్రీ ఇచ్చినట్టు బిల్లు ఉందా? 17,000 తీసుకురు. 17,000 తీసుకున్నా, దాని రిసిప్ట్ ఉన్నాయి మా దగ్గర లేవు. ఫస్ట్ 5,000 కడతాం, తర్వాత మిగిలిన కడతామంటే అప్పుడు అనుకున్నప్పుడు గోల్డ్ మా అమ్మ మేడం గోల్డ్ తీసుకుపోయి అదే కష్టము నష్టము అక్కో చెల్లెను అడిగి ఇగో ఇప్పుడు 10 కాడ 20 అయితే అంటే ఇప్పుడు నువ్వున్నావు నేనున్నా బెస్ట్. మనకేంది అంటే ఆయన అనేది ఒప్పుకున్నాడు ఒక మాట, ఏది మా మిస్టేక్ అయిందని. ఆరోగ్యశ్రీ పైసలు తీసుకున్నప్పుడు రిసిప్ట్ లేదు. రెండోది ఇప్పుడు నేను నారాయణపేట జిల్లా మక్తాల మండలం కేంద్రంలో వడగళ్ల వాన దాదాపు 2 గంటల సేపు కురిసింది. వడగళ్ల వానకు చెట్టు కూలిపోగా కొంత మేరకు మామిడికాయలు నేలరాలాయి. కరచాలని విసిపోయినాయి.
చెప్పాను ఊగ గాలి మూడలు వేస్తేనే వాళ్ళు అయిపోయి బంద్ చేస్తారు. ఇప్పుడు అక్కడ పోయి తమ్మని చెప్పాను. మీడియా తీసుకున్నారు ఓడగాళ్ళ తీసుకున్నారు. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మనవడు భువన సాయి కృష్ణ వివాహం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, కృష్ణంరాజుతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరైనారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ట్విట్టర్లో నుంచి చౌకీదార్ పేరును తొలగించిన మోదీ, ఇక నుంచి ట్విట్టర్లో కాదు మనసులో ఉంటుందన్న ప్రధాని. అమేథీలో ఓడిన వాయనాడ్లో రికార్డు సృష్టించిన రాహుల్ గాంధీ, మనస్తాపానికి గురై రాజీనామా చేస్తానన్న కాంగ్రెస్ ప్రెసిడెంట్. బీజేపీ గెలుపుపై తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు, అంచనాలకు మించిన గెలుపుపై ఆనందంలో అధినాయకులు. కిడ్నీ సమస్యతో హాస్పిటల్కి వస్తే కిడ్నీనే మాయం చేసిన వైద్యులు, హైదరాబాద్ కర్మన్ ఘాట్ జీవన్ హాస్పిటల్లో దారుణం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.